హాయ్ ఫ్రెండ్స్, మనమైతే అనంతపూర్ నుంచి గోవాకి అయితే వెళ్తున్నాము. మనం వెళ్ళే దారి వచ్చేసి పదండి మీకు చూపించేస్తాను. మన వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వైట్ కలర్ బండి. చాలా అంటే చాలా కండిషన్లో ఉంది వెహికల్. చాలా స్మూత్గా ఉంది. విఐపి బండి అన్నది. ఇంక ఈ వెహికల్లో మనం గోవాకి అయితే ట్రావెల్ చేయాలి. ఇంకా మనము తీసుకునే రూట్ వచ్చేసి ఉరుకొండ, బళ్ళారి, హొస్పేట, హుబ్లీ, గోవా ఈ రూట్ మీదుగా మనమైతే వెళ్తాము. ముఖ్యంగా హొస్పేటలో అయితే కర్ణాటక బార్డర్ కాబట్టి కర్ణాటకలో డీల్ తక్కువని డీల్ పట్టించుకున్నాము. మనం అలా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఇంకా తర్వాత హొస్పేట దాటిన తర్వాత ఒక టోల్గేట్తో నైట్ 12కి అయితే మనం కాఫీ తాగుదామని స్టాప్ చేసుకున్నాను. చోట అయితే ఎందుకన్నా వీడియో తీస్తున్నావు అని అడిగాడు. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అయితే సరేలేనా అని చెప్పి తీశాడు. మన కోసం స్పెషల్గా కాఫీ తయారు చేసి ఇచ్చాడు. ఇంకా కాఫీ తాగిన వెంటనే మరి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మరి వచ్చేసి రూట్ ఇంకా హొస్పేట దాటితేనే మా హైవే ఎక్కాము. చాలా అంటే చాలా పెద్దది హైవే ఇది. మన జనసేన అన్న పాటలు పెట్టుకొని మనం స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ దగ్గరలో వచ్చినప్పుడు స్టాప్ చేసి ఒక కప్పు కాఫీ తాగాము. మా అన్న అయితే చాలా జాలివంతుడు. కుక్కలకైతే బిస్కెట్లు వేసాడు. ఫ్రెండ్ మనం ధారవాడలో అయితే ఉన్నాము. ధారవాడలో ఇక్కడైతే డీల్ పట్టిద్దామని స్టాప్ చేసాము. అదిగా మన వెహికల్ ఇన్నోవా క్రిస్టా. మనకైతే నైట్ అంతా ఫుల్ నిద్ర లేదు, అందుకే ఫేస్ ఇలా ఉంది. అక్కడికి వెళ్ళగానే మనమైతే స్లీప్ వెళ్ళాం, లేదంటే కాని పని. సరే మరి గోవా వెళ్ళాక నెక్స్ట్ వీడియో ఇద్దాం ఫ్రెండ్స్. ఓకే మరి వెంటనే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 6 o'clockకి అడవిలో వెళ్తుంటే చాలా అంటే చాలా గ్రీనరీ, వాటర్ ఫాల్స్ అయితే పైన కొండపై నుంచి వెళ్తున్నాయి. మేఘాలు అయితే కిందే ఉంటాయి. ఇది వచ్చేసి దూద్సాగర్ వాటర్ ఫాల్ దగ్గరే కానీ చిన్న చిన్న వాటర్ ఫాల్ రోడ్డుకే ఉంటాయి. ఇంకా అక్కడ వాటర్ ఫాల్తో అయితే మనం అందరూ ఫేస్ వాష్ అయితే చేసాము. ఇంకా అక్కడ మనం కానీ ఫేస్ వాష్ చేసి బ్రష్ చేసి ఒక వీడియోలో తీసుకొని వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గోవా దగ్గర వర్షం వస్తుంది. సెలపెట్టింగ్స్ మై కార్ వాటర్లో తడిసింగ్స్. ఇంకా ఇక్కడ ఆపేసినాము. గోవా బార్డర్లో టిఫిన్ తిందామని చెప్పి సైడ్కి వెళ్ళాము. ఇంకా అన్న వాళ్ళు ఈ హోటల్కి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్కి ఇక్కడైతే మందు తాగడం స్టార్ట్ చేశారు. గోవా కాబట్టి టిఫిన్ తింటూనే టిఫిన్లోకి మందు అయితే తాగుతున్నారు లోపల అన్న వాళ్ళు. ఇంకా మనమైతే ఒక ప్లేట్ పూరి అయితే చెప్పేశాము. పూరీని అయితే అలా అలా లాగి చేశాను. ఒక ప్లేట్కి 4 పూరీలు వస్తాయి. పట్ల బాగానే టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో